సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడగల గల కంచి కామకోటి పీఠం వారి శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య వేద మంత్రాలతో స్వాగతం పలికారు. వేద పండితులు మరియు జిల్లా కలెక్టర్ కె హైమవతి భక్తులు విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి వారికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి భక్తులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ తర్వాతకు విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం పక్షాన స్వామివారి గురువందనం ఉంటుంది. దయచేసి మిగతా శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వంద్య జగద్గురు శ్రీమద్ శంకర భగవత్పాదాచార్య మీరు ప్రతిష్ఠిస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే అప్పుడే రావాల్సింది. ఇప్పుడు మీ యొక్క ఉల్లిఖులు సంబంధి వ్యాయామం చంద్రశేఖర్ ప్రశాంతి ఆయన మనం చెప్పి వర్గల్ సరస్వతి అమ్మవారిలో నూతనంగా ఈ తెలంగాణ ప్రాంతంలో రాజ్యంలో శంకరమఠం ప్రప్రథమంగా కట్టించారు. అలా ఆ శంకరమఠం ప్రారంభోత్సవం వచ్చేసేగా వెళ్ళాము కనుక దగ్గర ఉన్న అప్పుడు రావడం కుదరలేదు. కానీ దూరంగా ఉన్న ఈ కార్యక్రమం కోసం ఈరోజు వస్తున్నాం. అది ఈశ్వర సంకల్పం. దర్గాలో వచ్చి అంత దగ్గరికి వచ్చి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్న మన అమరనాథ్ శర్మ గారు సిద్ధంగా ఉన్నా. అప్పుడు కాశీకి వెళ్ళాలి. కాశీలో చాతుర్మాస్య కార్యక్రమం ప్రయాగ క్షేత్రంలో గురు పూర్ణిమ గంగా యమున సరస్వతి సంగమంలో వ్యాస మహర్షికి నారద మహర్షికి ఇంకా ఎందరో మహానుభావుల ఆ మహాత్ములకి మహర్షులకి మహర్షులకి పూజ చేసే ఆ కార్యక్రమం కోసం అక్కడ వెళ్ళటమైంది. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం అంటే ఇక్కడ మీరు చేసిన తర్వాతనే భాగ్యనగరానికి వెళ్తుంది. అంటే నేరుగా అక్కడి నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. 2-3 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడికి రావాలని ఒక మంచి తెల్ల రాత్రులతో చంద్రకళ కూడా మీరు చేశారు. అలా చంద్రకళ ఇలా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వీళ్ళందరూ ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి కంచిలో జరిగిన అక్షయ తృతీయ కార్యక్రమానికి తెలంగాణ ప్రజల తరఫున వారు కూడా తన కంచి పీఠానికి ఈ పత్రం రాయడం జరిగింది. అలా మొత్తానికి తెలంగాణ ప్రాంతంలో అన్ని విధాల ఐశ్వర్యము మన కంచిపీఠం తరఫున కూడా ఇప్పుడిప్పుడే నారసింగి అనే ఒక ఊర్లో కొత్తగా శంకర ఐ హాస్పిటల్ అని పాత ప్రభుత్వంలో 2 ఎకరం వాళ్ళు లీజ్ ఇచ్చారు. ఆ ప్రభుత్వం తరఫున చేసిన సహకారంతో మన శంకర ఐ హాస్పిటల్ కూడా అది జరుగుతున్నది. గ్రామీణ ప్రజలకి కంటి ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాంతం మంచి వికాసం పొంది తద్వారా అందరికీ మంచిది కలగాలని సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. धर्म की जय हो, धर्म की अधर्म का प्राणियों में विश्व का
గోమాతాకి పార్వతీ శివ